Hi, hello and welcome back to my channel. So, Goa series lo ఇది వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్ డే 3 అండ్ ద ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ గోవా ట్రావెల్ సిరీస్. సో థర్డ్ డే ఇవాళ ఈవినింగ్ మా ఫ్లైట్ అండ్ ఫస్ట్ థింగ్ మేము చేసింది ఏంటంటే ద మ్యాండేటరీ విజిట్ స్పాట్ ఇన్ గోవా. మీరు నార్త్ గోవా వెళ్ళినా సౌత్ గోవా వెళ్ళినా సో ఈ స్పాట్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకుంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెండు సైడ్లు ట్రీస్ వచ్చి పిక్చర్ ఉంటుంది కదా, మ్యాండేటరీ పిక్ ఫ్రమ్ గోవా విజిట్. సో అది కంప్లీట్ చేసుకోవడానికి మార్నింగ్ లేసి బయలుదేరిపోయామన్నమాట. సో గోవాలో ఇక్కడే ఉంటుంది, ఈ ప్లేస్లోనే ఉంటాయి అని అలా ఏం లేదు. ఇలాంటి సీన్స్, ఇలాంటి రోడ్స్ చాలా ప్లేసెస్లో ఉంటాయి. సో మీరు వెళ్ళింది నేను వెళ్ళింది సేమ్ కాకపోవచ్చు, మీకు దగ్గర ఉన్న లొకేషన్లో ఇలాంటిది అండ్ డెఫినెట్లీ ప్లేసెస్ టు విజిట్ నియర్ మీ అని మీ లొకేషన్కి మీరు కనుక సర్చ్ చేస్తే ఇలాంటిది ఏదో ఒక ప్లేస్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అయితే వెళ్ళి అక్కడ పిక్స్ దిగేసి ఏరియాని కాస్త ఎక్స్ప్లోర్ చేసి మేము వచ్చేసాము. మళ్ళీ రిసార్ట్కి అయితే వచ్చాము. దాని తర్వాత ప్రైవేట్ బీచ్ అని చెప్పాం కదా, సో కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి చెక్అవుట్ చేసి బయలుదేరిపోయామన్నమాట. సో ఫ్లైట్ యాక్చువల్లీ మధ్యాహ్నంకి ఉండే, సో మేము మార్నింగ్ ఇంకే బయలుదేరాం. ఇంకా ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా ఎక్స్ప్లోర్ చేసేది వెయిటింగ్ టైం లోపు కంప్లీట్ చేసేలా అని చెప్పేసి వెతికితే మాకు తెలిసింది నేవల్ ఏవియేషన్ వాళ్ళది మ్యూజియం అన్నమాట. ఇది వచ్చేసి ఇండియన్ నేవీ, ప్రాపర్ ఇండియన్ నేవీ మ్యూజియం అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ కైండ్ అండ్ ఓన్లీ వన్ మ్యూజియం ఇన్ ఇండియా. అది కూడా ఈ సౌత్ గోవాలోనే ఉంది. సో ఇది మాకు ముందు తెలీదు, అక్కడికి వెళ్ళాకే తెలిసింది. అండ్ కొంచెం మీరు వెళ్ళిన టైమ్స్లో బెటర్ ఇది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అనేది మీరు చెక్ చేసుకొని వెళ్తే బెటర్. సో ఫస్ట్ అసలు నాకు వెళ్ళాలా వద్దా అనే డైలమాలో ఉన్నా నేను. ఓకే మ్యూజియం అంటే ఏముంటుంది, కొంచెం ఈ ఫొటోస్ ఓల్డ్ థింగ్స్ ఉంటాయి అండ్ ఆల్దో అందులో మేము ప్రీ బుక్డ్ క్యాబ్స్ గురించి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో మీరు కనుక చూడకపోయి ఉంటే గోవా వెళ్ళే ప్లాన్ ఉంటే కనుక అది ఖచ్చితంగా చూడండి. సో క్యాబ్ అనేది డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి బుక్ చేసుకున్నాం మేము. మళ్ళీ నాకు అనిపించింది ఇక్కడ డ్రాప్ అడిగి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ అది బుక్ అవుతుందో లేదో ఇదంతా ఎందుకు అనేసి ఐ వాజ్ లిటిల్ హెసిటెంట్. అండ్ ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర అనమాట, సౌత్ గోవా ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర. సో మేము మా క్యాబ్ డ్రైవర్ని అడిగాం, ఈ మ్యూజియంకి వెళ్ళాలనుకుంటున్నాం, వి విల్ గివ్ యూ సమ్ ఎక్స్ట్రా అమౌంట్ 200-300 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పాం. హీ అగ్రీడ్. మనకు తప్పదు, ఇంకా అక్కడ మనకి ఇంకో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఉన్న దానిలో ఇదే బెస్ట్. మీరు దిగేసి మళ్ళీ బుక్ చేసుకున్నా అంతే అవుతుంది, 200-300 ఎక్స్ట్రా. సో బెటర్ వాళ్ళతో మాట్లాడితే హీ అగ్రీడ్ అండ్ థ్యాంక్ఫుల్లీ హీ వెయిటెడ్, స్వీట్ ఆఫ్ హిమ్. సో వెయిట్ చేసాడు మేము అదంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేదాకా. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హెలికాప్టర్స్ కానీ ప్లేన్స్ కానీ ఇవన్నీ ఒకప్పుడు సర్వీస్లో ఉన్నవి. ఎస్, ఇవన్నీ మోడల్స్ కాదు, ఇవన్నీ జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ చూపించడానికి పెట్టింది కాదనమాట. ప్రతి ఒక్కటి మన ప్రీవియస్ హిస్టరీలో వాడిందే. నేవీకి తరపున ఏరోప్లేన్స్ కానీ హెలికాప్టర్స్ కానీ ఇవన్నీ వన్స్ అపాన్ అ టైమ్ వర్ ఇన్ యూజ్. సో వాడినవే ఇవన్నీ. సో అందుకని మనకి వాటి డీటెయిల్స్, ఇది ఎప్పుడు వాడారు, దీని పేరేంటి, ఈ సర్వీస్లో ఉన్న ఇయర్స్ ఏంటి. సో ఇప్పుడు ఫస్ట్ మీరు చూస్తే కనుక ఆ ప్లేన్ పేరు వచ్చేసి డవ్ అనమాట. సో ఏ ఇయర్లో వాడారు, ఎంతకాలం వాడారు, వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఇస్ ప్రొవైడెడ్ అని చెప్పి ప్రతి ఒక్క ప్లేన్ డీటెయిల్స్ మనకి అక్కడ పెట్టించారనమాట. అండ్ ఇవన్నీ రియల్ వన్స్ అపాన్ అ టైమ్ దీస్ వర్ ఇన్ ఫుల్లీ వర్కింగ్ కండిషన్స్ అండ్ దీస్ ఏరోప్లేన్స్ అండ్ ఎవ్రీథింగ్ మన నేషన్కి చాలా సర్వీస్ చేస్తాయి. సో వెళ్ళినందుకు ఐ literally felt happy ki okay we made the right choice and we came back చూడ్డానికి. బికాస్ ఇలాంటిది ఇంకెక్కడా లేదు అండ్ మనం మళ్ళీ ఇక్కడ దాకా వస్తామో రామో మనకు తెలీదు. సో వచ్చినప్పుడు
ఖచ్చితంగా విజిట్ చేయడం ఈజ్ అ గుడ్ ఆప్షన్. సో పెద్ద పెద్దవి ఏవైతే లోపల పెట్టలేరో అవన్నీ బయట పెట్టారనమాట. వచ్చిన వాళ్ళందరూ చూడడానికి మనం దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. సో కొన్నిటికి మీరు చూస్తే వింగ్స్ అవి పెయింట్ చేసి ఉన్నాయి, సో లోపల వైరింగ్ అదంతా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఒకప్పుడు వాడిన ప్లేన్స్ అనమాట. దాంతోపాటుగా కొన్ని చాలా పెద్ద ఉంటాయి కదా, లైక్ ఓషన్ మీద మనకి రన్వే ఉంటుంది ఫైటర్ ప్లేన్స్కి, అవి ల్యాండింగ్కి టేక్ ఆఫ్కి అవన్నీ ఇక్కడ సెటప్ చేయలేరు కాబట్టి వాటి మినియేచర్స్, జనరల్స్ హూవర్ ఇన్ చార్జ్ అండ్ బెటాలియన్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఎవర్ అదర్ మోడల్స్ అన్నిటికీ స్పెషల్గా మినియేచర్స్ చేసి ఇంకో చిన్న మ్యూజియం లాగా లోపల పెట్టారనమాట. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ షో లాగా కొన్ని తీసేసి ఇక్కడ పెట్టారు బయట. సో ఈ లోపలికి వెళ్తే కనుక మిషనరీ, లైక్ పెద్ద మిషన్స్, వాట్ ఆర్ ద మిషన్స్ ఆఫ్ ఇట్ అండ్ దాని మెకానిజం ఎలా ఉంది, దాని లోపల మోటార్స్ ఏంటి, అలాంటి పార్ట్స్ కూడా ఎనర్జీ అనే ప్లేస్లో షోకేస్ చేశారనమాట. వాటి కనెక్టింగ్, వాటి ఫిట్టింగ్స్, వాళ్ళ పెద్ద మోటార్స్ అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి లోపల ఉన్న మ్యూజియం అనమాట. సో ఫస్ట్ నుంచి ఎవరెవరు ఉన్నారు, ఏమేమి మోడిఫికేషన్స్ జరిగింది, ఇండో పాక్ వార్ గురించి, ఆ వార్లో ఏ ఫైటర్ ప్లేట్స్, ఏ షిప్స్, వాటి రోల్స్ ఏంటి, వాటి వల్ల ఎంత హెల్ప్ అయింది అండ్ ప్రతి ఒక్క మోడల్, ప్రతి ఒక్క దాని బెటర్మెంట్, ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ చేసి పెట్టారనమాట. సో ఇది వచ్చేసి మన షిప్ అనమాట, రన్వే ఉన్న షిప్. సో టేక్ ఆఫ్కి, ల్యాండింగ్కి వాడే వాటిని అవి ఇక్కడ షోకేస్ చేయలేరు కాబట్టి డైరెక్ట్గా అవి చాలా హ్యూజ్ ఉంటాయి. సో అందుకని వాటి మినియేచర్ మోడల్స్ ఇక్కడ చేసి పెట్టారు. అండ్ కొన్ని అయితే ఈవెన్ వర్కింగ్, లైక్ లైట్స్ ఎలా వెలుగుతాయి, దారి ఎలా చూపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వన్ అనమాట, వుడెన్ షిప్. అండ్ ఇక్కడ మీరు చేస్తే సో రియల్లో ఆ షిప్ మీద ఆ రన్వే లైట్స్ ఎలా ఉంటాయి, ఎలా ఆపరేట్ అవుతాయి, పైనుంచి ఫ్లై చేసి వస్తున్న జెట్ ఆర్ ఫైటర్ ఫ్లైట్కి దారి ఎలా కనిపిస్తుంది, ఒక్క లింక్, ఆ చైన్ ఒక్క లింక్ ఎంత హ్యూజ్ ఉందో మీరు చూడొచ్చు. సో ఇలా ఇండికేషన్స్ ఇస్తారు. ఎంత క్లియర్గా అంటే ఒక ఏరోప్లేన్ని గాల్లో పెట్టినట్టు కూడా చూపిస్తున్నారు మనకి ఇక్కడ, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక. సో ఇలా లైట్స్ వెలుగుతాయి, ఇలా రన్వే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మనకి ఇలాంటిది ప్రతి చోట చూడడానికి దొరకదు. సో నేను వద్దు అనుకున్నా వెళ్ళడమే బెస్ట్ అయిందని నాకు తర్వాత అనిపించింది. ఎందుకంటే నేను మెన్షన్ చేస్తున్నట్టుగానే ఇది ఇంకెక్కడ లేదంట, అదొక పాయింట్. అండ్ దెన్ ఆల్సో ఇన్ని మోడల్స్, ఇన్ని థింగ్స్ మనం మన ఓన్ ఇంట్రెస్ట్ కూడా చూడగలుగుతామా ఎప్పుడన్నా అనేది నాకు ఐడియా లేదు. అండ్ ఇవి వచ్చేసి మిసైల్స్, కొన్ని ప్లేన్స్ రియల్గా వాడినవి బయట ఎలా ఉన్నాయో అలానే ఇవన్నీ మోడల్స్ అనమాట. కింద వాటి పేర్లు, అవి ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఏ ఇయర్లో అప్గ్రేడ్ అయ్యాయి, ఎలా ఉంటాయి అనేది మొత్తం మోడల్ ఒక్కొక్క మోడల్ నీట్గా చేసి అలా హ్యాంగ్ చేశారనమాట. లైక్ ఎంత ఎఫర్ట్ అది, ఎంత అలా జస్ట్ ఆ ప్లకార్డ్స్ లాగా బోర్డ్స్ వాటికి పెట్టి ఫోటో పెట్టినా సరిపోయేదేమో, బట్ ఆ ఎఫర్ట్ అది విజిట్ చేయకపోతే నిజంగా షేమ్ ఆన్ మీ అని నాకు తర్వాత అనిపించింది. బికాజ్ అంత ఎఫర్ట్ చేసి ప్రతి ఒక్క మోడల్ని ఎలా వాళ్ళు క్లియర్గా పెట్టారంటే దే మీన్ టు షోకేస్ చేయడానికి పెట్టారు. అండ్ మనకి అవకాశం ఉన్నప్పుడు మనం వెళ్ళడమే బెస్ట్. అండ్ ఇవన్నీ వచ్చేసి ఆ టైంలో సర్వీస్ చేసిన మెన్ వాళ్ళందరి పేర్లు, జనరల్స్, ఆఫీసర్స్ నేమ్స్ అన్నమాట.
దాంతోపాటు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ గోవాను ఆక్యుపై చేసినప్పుడు ఫస్ట్ గోవా పోర్చుగీస్ అండర్లో ఉండేది కదా మనందరికీ తెలిసినట్టే. సో ఆ పోర్చుగీస్ వార్ ఎలా గోవాని మనం రీగెయిన్ చేసుకున్నాం, గోవా మీద మన పవర్, అండ్ హౌ ఇండియా గాట్ ఇట్స్ కంట్రోల్ ఓవర్ ద గోవా అని ఎవ్రీథింగ్ ఆ హోల్ ఇన్సిడెంట్ గురించి అక్కడ క్లియర్గా ఉందన్నమాట. సో సిన్స్ మాకైతే ఐడియా లేదు, మాకు అక్కడికి వెళ్ళకే తెలిసింది కాబట్టి ఎనీవే మా షెడ్యూల్లో ఫిట్ అయింది, మేము వెళ్ళి చూసుకున్నాం. సో మీరు కనుక మీ బుకింగ్స్ అలా ఏమన్నా ఉన్నా ట్రై చేయండి దట్ ఇఫ్ యూ విజిట్ సౌత్ సైడ్ ఆఫ్ ద గోవా అండ్ మీ ఎయిర్పోర్ట్ సౌత్ గోవా ఎయిర్పోర్ట్ అయితే దానికి చాలా దగ్గర, హార్డ్లీ 10 to 15 minutes. సో చాలా దగ్గర అనమాట అక్కడి నుంచి. అండ్ ఇది పారాషూట్, అది పారాషూటే. అండ్ డ్రెస్, వాళ్ళే కమాండోస్ వేసుకునే డ్రెస్, దెన్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. లాట్ ఆఫ్ థింగ్స్ ఎలా జరుగుతుంది, ఆ ఫిల్మ్ ఒకటి వేస్తున్నారు ఒక సైడ్, వీడియో కంటిన్యూస్గా రన్ అవుతుంది, ఎలా టేక్ ఆఫ్ అవుతుంది, ఎలా ల్యాండ్ అవుతుంది అనే వీడియో, అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. డిఫరెంట్ వాళ్ళు ఎంతైతే పెట్టగలిగారో అంత ఎఫర్ట్ ఉంది దానిలో. అండ్ ఆల్సో మనకి ఈ లాంగ్ విజన్ టెలిస్కోప్స్ ఉంటాయి కదా, సో షిప్ మీద నుంచి వాళ్ళు ఎలా చూస్తారు, ఎలా దాన్ని ఆ విజన్ ఎలా పెట్టుకుంటారు, ఎలా మానిటర్ చేస్తూ ఉంటారు అనే దానికి రియల్గా ఆ విజన్ మనకు కూడా చూడడానికి ఇచ్చారనమాట. అది ముందు వీడియోలో చూపిస్తాను. సో వెదర్ ఫోర్కాస్టింగ్ ఎలా ఎవాల్వ్ చేసాము, శాటిలైట్ కనెక్షన్, వెదర్ శాటిలైట్ గురించి, అండ్ ఇది లైఫ్ బోట్ అనమాట, లైక్ దూకేసిన తర్వాత వాటర్లో అన్నట్టు. అండ్ ఇదే అనమాట అది, లైక్ చూసి మనం దూరం విజన్ వాళ్ళకి ఎలా కనిపిస్తుంది ఏంటి అని. ఇది లోపల సిట్టింగ్ అరేంజ్మెంట్ చూసే ఎంత డీటెయిల్స్, అసలు సిట్టింగ్ చైర్ కూడా ఎలా ఉంటుంది అని, లైక్ వావ్, ఎలా ఇంత ఆలోచించి ప్రతి ఒక్కటి పెట్టారని. ఎవ్రీథింగ్ మీరు 3 floors ఉంది, ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క స్టైల్లో పెట్టారు. కింద మనం ఫస్ట్ చూసాము ఆ షిప్స్, రన్వే షిప్స్ అవన్నీ వాటి మోడల్స్ పెట్టారు. దెన్ అగైన్ హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్ వాటి మోడల్స్ పెట్టారు. దెన్ ద లెజెండ్స్, ద ఫస్ట్ పీపుల్ హూ సర్వ్డ్ అండ్ హూ గేవ్ ద సర్వీసెస్, వాళ్ళ నేమ్స్. సో ఎట్ ద ఎండ్ అండర్లైన్ పాయింట్ ఏంటంటే దిస్ ఈస్ అ మస్ట్ విజిట్ మ్యూజియం whenever you visit South Goa, and this can be your last place of visit అనమాట. సో మీ సౌత్ గోవా ట్రిప్లో దిస్ కెన్ బి యువర్ లాస్ట్ పాయింట్ బికాస్ దిస్ ఈస్ వెరీ నియర్, లైక్ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. అండ్ ఇది చూసారా ఎగ్జిట్, లైక్ షిప్లో ఉన్న ఫీల్ ఇవ్వడానికి అలా పెట్టారు. అండ్ దాని నుంచి బయటకు వస్తే అన్ని ఏరోప్లేన్స్, షిప్ మీద జరిగేవి అన్నీ ఇవి మనం బై చేయొచ్చు అనమాట. సో మీ కాస్ట్ చూస్తే ఒక్కొక్క దాన్ని 5400 అలా ఉంది. బట్ నాట్ బ్యాడ్, లైక్ అది మనం కొనుక్కొని గుర్తుగా తీసుకెళ్ళాలంటే ఇట్స్ గుడ్. అండ్ మిసైల్స్, టార్పిడోస్, వాటి ఏంటి, వెపన్స్ ఏమేమి వాడారు, మిసైల్స్ ఎలా ఇవాల్వ్ అయ్యాయి, ఎంతెంత పెద్ద మిసైల్స్ ఉండేవి అన్నీ చూడొచ్చు అనమాట. సో దట్స్ ఆల్. ఇక్కడితో నేవల్ ఏవియేషన్ మ్యూజియం క్లోజ్ అయింది. మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. దెన్ వీ హెడెడ్ బ్యాక్ టు సౌత్ గోవా ఎయిర్పోర్ట్. అండ్ సౌత్ గోవా ఎయిర్పోర్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదే కొన్ని గ్లిమ్స్ ఆఫ్ సౌత్ గోవా ఎయిర్పోర్ట్. సో మీకు కనుక ఈ సిరీస్ మొత్తం నచ్చినట్టయితే, ఏదన్నా పార్ట్ మీకు యూస్ఫుల్ అయి ఉంటే కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ థ్యాంక్స్ ఫర్ సో మచ్ ఆఫ్ గుడ్ కమెంట్స్ అండ్ గుడ్ ఫీడ్బ్యాక్ ఆన్ మై ఫస్ట్ సౌత్ గోవా వీడియో. దానిలో చాలామంది చాలా రకాలుగా క్వెరీస్ అడిగారు. ఐ రిప్లైడ్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ యువర్ రెస్పాన్స్. సో మీరు కనుక ఇవన్నీ నచ్చితే, ఈ వీడియోస్ అన్నీ నచ్చినా, మీకు ఈ సిరీస్ మొత్తం నచ్చినా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ, టేక్ కేర్, బై బాయ్. అండ్ ఇవన్నీ సౌత్ గోవానే అనమాట. ఇప్పుడు వచ్చిన ఫొటోస్ మొత్తం సౌత్ గోవా ఎయిర్పోర్ట్వే అనమాట, పోర్చుగీస్ ఉన్న టైంలో అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ సిరీస్. అండ్ ఇక్కడితో మనం సౌత్ గోవా సిరీస్కి శుభం కార్డ్ పడిపోయింది. అండ్
See you all in my next video, next series. Until then, take care, bye bye, and don't forget to subscribe to my channel. Bye bye.